save a life. Download UBlood app. UBlood for the new blood. సో జమ్మలమడుగు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా మార్చబోతున్నారు, ఎలా మార్చారు, ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, నియోజకవర్గ అభివృద్ధి ఎలా ఉండబోతుంది? సో మనతో పాటు జమ్మలమడుగు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆదినారాయణ రెడ్డి గారు. సార్, ఇంతకుముందు ఎలా ఉంది, ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు అన్నట్టుగా తయారైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక అనేక కార్యక్రమాలు చేపట్టబోతుంది. సో మీరు మీ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేపట్టారు? అమ్మ, గతః అది చనిపోయిన ప్రభుత్వం, సచ్చు ప్రభుత్వం కాదు, చచ్చిపోయిన ప్రభుత్వం. ఇప్పుడు పెన్షన్లు కానీ ఉద్యోగస్తుల జీతాలు కానీ 2 సార్లు 1వ తేదీ నాడే ప్రాంప్ట్గా ఇవ్వడం జరిగింది. త్రాగునీరు, కరెంటు, హాస్పిటల్ సౌకర్యము ఉన్నతంగా చేయాలి. దాన్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని నేను జమ్మలమడుగులో పూర్తి స్థాయిలో పరిగెత్తించినట్టు చేస్తున్నాం. అది కాకుండా కంపల్సరీ ఈ వర్షాకాలం తర్వాత రోడ్లు స్టార్ట్ చేయాలా, ఇల్లు స్టార్ట్ చేయాలా, దానికి తోడు స్కూల్ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీ కానీ, రేషన్ కార్డులు పెన్షన్ అయినట్టు మిస్ అయినట్టు కానీ, నేను ఇప్పటికే 2 మెడికల్ క్యాంపులు కూడా ప్రక్కనే బెంగళూరు నుంచి వైదేహ్ హాస్పిటల్ నుంచి తెచ్చిపెట్టినా. సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పియాలా. మాకు స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాబోతుంది, జేఎస్డబ్ల్యూ, గండికోట టూరిజము, రాజోలి రిజర్వాయర్ నిర్మాణము. గతంలో ఒక పెద్ద బ్రిడ్జి కట్టేటప్పుడు ఆపినారు, సంఖ్యపల్లి అని, దాని కూడా పునర్నిర్మాణము. ప్లస్ ఒక 750 మెగావాట్ల సోలారు. అది కాకుండా ఆదాని గ్రూప్ వాళ్ళు ఒక 1000 మెగావాట్ల హైడ్రో సోలారు. అది కాకుండా ఇదే ఆదాని గ్రూప్ వాళ్ళు భారీ ఎత్తున ఒక సిమెంట్ ఫ్యాక్టరీ. ఇవన్నీ మా నిర్మాణంలో ఉంటాయి. 5 ఏళ్ళు పగడ్బందీగా చేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి లాభం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎంపీలు ఎన్డీఏకి లాభం, ఉభయతారకంగా ఉంది. కాబట్టి పగడ్బందీగా ఏపీలో జగన్ రెడ్డి కోలుకోలేని దెబ్బ కొట్టేటట్టుగా రాజకీయం నడుపుతాం. ఫైలు దగ్ధం, అలాగే దాడులు, ఇటు ఎలా చూడవచ్చు, ఎలా చూస్తారు? అంటే అయిపోయిన ప్రభుత్వం, చచ్చుపడిపోయిన ప్రభుత్వం అంటున్నారు. మరి వాళ్ళు ఏంటి, ఈ దాడులు ఏంటి, ఫైలు దగ్ధం చేసి లెక్కలు మార్చే విధంగా చేస్తున్నారు? అదే మీకు చెప్తాను కదా, తప్పు చేసిన వాళ్ళు కవరేజ్ కోసం ఆడే నాటకంలో భాగంగా ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వెలికి తీస్తారు, ఖచ్చితంగా జరుగుతుంది. ఆ 11 సీట్లు కూడా క్లోజ్ అవుతాయి.